హలని విశేషరావు అద్దె ఇళ్ల వ్యాపారులకు అద్దె ఇళ్ల ఓనర్లకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు అని అంటే ఇంకుడు గుంటలు లేనటువంటి ఇళ్ళన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు హైదరాబాద్లో. చేసి వాళ్ళకు నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆయన రివ్యూ మీటింగ్ పెట్టారు. రాబోయేటువంటి రోజుల్లో కరువు తాండవిస్తుంది, తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు, కాబట్టి కొద్దో గొప్ప వర్షం పడితే దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో నోటీసులు జారీ చేశారు. ప్రత్యేకించి గేటెడ్ కమ్యూనిటీసు, గేటెడ్ విల్లాసు, అలాగే వ్యాపారం చేసేటువంటి అద్దెలకిచ్చి వ్యాపారం చేసేటువంటి కొన్ని అపార్ట్మెంట్ల యజమానులు వీళ్ళని ఐడెంటిఫై చేసి నోటీసులు ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే హైదరాబాదులో మున్సిపల్ వాటర్ని సప్లై చేసేటువంటి పైపుల నుంచి డైరెక్ట్గా మోటార్లను పెట్టి ఓవర్ హెడ్ ట్యాంకులకి ఎక్కించేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ని పెట్టి ఐడెంటిఫై చేశారు. కొన్ని చోట్ల తీసేయించారు, అయినప్పటికీ మళ్ళీ పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడంతో పాటు నోటీసులు వేసి ఫైన్ కూడా వేశారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ మోటార్లకి ఎక్కించేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గలేదు. పైగా నీటి కొరత వస్తుంది. ట్యాంకర్స్ని బుక్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. గత ఏడాదికి ఈ ఏడాదికి దాదాపుగా ట్యాంకర్లు బుక్ చేసేటువంటి పర్సంటేజీ 30% పెరిగింది. మరి వాటర్ ఉన్నాయంటే ప్రస్తుతం ఉన్నాయి, సప్లై చేస్తున్నారు. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇదే వర్షాభావ పరిస్థితి కనుక కొనసాగితే సప్లై చేయడానికి ట్యాంకర్ల ద్వారా వాటర్ ఉండవు. అప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితి రాకుండా కొద్దో గొప్ప వర్షం పడితే వర్షపు నీటిని ఇంకుడు గుంటల ద్వారా నింపడం ద్వారా ఇంకుడు గుంటల ద్వారా వర్షపు నీటిని పంపించడం ద్వారా బోర్లలో లేదంటే గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసుకోవాలనేటువంటి ఆదేశాలని జారీ చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం. ఇది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 25 సంవత్సరాల క్రితమే ప్రతి ఇంటికి 2 మొక్కలు, ఒక ఇంకుడు గుంట ఉండాలి, అప్పుడే మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పారు. నాలా చట్టం అని చెప్పి ఒకదాన్ని తీసుకొచ్చారు. బోర్లు కూడా ఇష్టానుసారం వేయకుండా ఉండాలని. అప్పుడు ఆయన మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేశారు అందరూ. నాలా చట్టం అంట, బోర్లు వేసుకోకూడదంట ఇష్టానుసారంగా, ఎవరి వాళ్ళకే స్వేచ్ఛ ఉంటుంది కదా, ఆ స్వేచ్ఛను ఎలా హరిస్తారు, ఈయన ఇష్టమా, 2 చెట్లు వేస్తే ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు, ఇంకుడు గుంట తవ్వితే పునాదులు ఎక్కడ ఉంటాయి, ఇట్లాంటి కామెంట్స్ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. 25 సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి మాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. ఇంకుడు గుంటలు తవ్వండి అని, ఇంకుడు గుంటలు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి, ఇంకుడు గుంటల్లో వర్షపు నీటిని పంపించండి అని చెప్పి ఇప్పుడు చెప్తుంది. నోటీసులు జారీ చేస్తుంది. ఓరల్గా చెప్పడం కాదు, నోటీసులు జారీ చేస్తుంది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు 25 సంవత్సరాల క్రితం దాన్ని కనుక అమలు చేసినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి రాదు కదా. ఇవాళ హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ ఉంది. ప్రత్యేకించి పశ్చిమ హైదరాబాదు, ఈ పశ్చిమ హైదరాబాదులో ఐటీ కారిడార్లో కొన్ని లక్షల ట్యాంకర్లు వాటర్ అవసరం. ఈ వాటర్ రాబోయే రోజుల్లో అసలు ఉండే అవకాశమే లేదు. ఇంకొక 2 నెలల పాటు వర్షం పడకపోతే, యాక్చువల్గా ఎల్నినో ఎఫెక్ట్ సెప్టెంబర్ దాకా ఉంటుంది అంటున్నారు. సెప్టెంబర్ దాకా వర్షాలు పడకపోతే ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 1500-2000 అడుగులు, కొంతమంది 3000 అడుగులు బోర్లు వేయించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా వాటర్ లేవు. అంటే గ్రౌండ్ వాటర్ ఎంత అడుగంటిపోయింది. అందుకే ఉష్ణోగ్రతలు 45-49 వరకు రీచ్ అవుతుంది హైదరాబాద్లో, ఎప్పుడు లేని విధంగా. నేను 94 నుంచి ఉన్న హైదరాబాద్లో. ఏ రోజు కూడా ఇలాంటి హీటు హైదరాబాద్లో లేదు. ఒకప్పుడు హైదరాబాదు పచ్చగా ఉండేది, కూల్గా ఉండేది. మనం ఊటీలో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అనే ఒక ఫీల్ వచ్చేది. అలాంటి హైదరాబాదు ఇవాళ రాజస్థాన్లో ఉన్నామా లేదంటే హైదరాబాద్లో ఉన్నామా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కారణం ఏంటి? భూగర్భ జలాలు అడిగంటిపోయాయి, హీట్ ఎక్కువైపోయింది, మొత్తం కాంక్రీట్ జింగిల్ అయిపోయింది. ఏ ఒక్కళ్ళు టౌన్ ప్లానింగ్ అమలు చేయట్లా. అపార్ట్మెంట్లు కడుతున్నారు, హౌసెస్ కడుతున్నారు, ఒక్కళ్ళు కూడా ఒక మొక్క నాటడంలా. ఇంకుడు గుంట అసలు తీట్లా. ఇంకుడు గుంట బదులు ఇంకొక రూమ్ కట్టుకుంటాం కదా అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం.
ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు కరువు ఛాయలు వస్తున్నాయి. కరువుని అనుభవించాల్సి వస్తుంది వీళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తుంది, ఇంకుడు గుంటలో ఉండాలి, ఇంకుడు గుంటలు తీయండి, వర్షపు నీటిని మీరు సేవ్ చేయండి అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు ఇస్తుంది. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంక ఇంకుడు గుంట ఎక్కడ వస్తుంది? స్థలం ఎంతవరకు ఉందో అంతవరకు ఇల్లు కట్టేసుకున్నారు. ఇంక ఇంకుడు గుంటని ఎక్కడ తవ్వుతారు? తవ్వే అవకాశం ఎక్కడ ఉంది? అంతా అయిపోయిన తర్వాత ఆకులు ఇదంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి అని పెద్దల సామెత. ఇప్పుడు మొత్తం 120 గజాలు లేదా 100 గజాలు ఉంటే 100 గజాల స్థలంలో 7 ఫ్లోర్లు వేశారు కొంతమంది. మీరు మాదాపూర్ పోయి చూస్తే పర్వత నగరు, గాయత్రి నగరు, శ్రీ వివేకానంద నగరు ఇలా ఉన్నాయి. అక్కడ కాకతీయ హిల్స్ అని ఇలా అక్కడికి వెళ్ళి చూస్తే మరీ శ్రీ వివేకానంద నగరు, గాయత్రి నగరు, పర్వత నగర్లో 60 గజాల స్థలంలో కూడా 6 ఫ్లోర్లు వేస్తున్నారు. అదేమంటే ఫ్లోర్కి 1,00,000 రూపాయలు ఇస్తే ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోవచ్చు సార్ అని చెప్పి నాతోటి అన్నటువంటి బిల్డర్స్ ఉన్నారు. మరి ఇంత దాష్టికం చేసి ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఆ నోటీసులో అందుకున్నటువంటి వాళ్ళు ఇంకుడు గుంట చూపించకపోతే భారీగా ఫైన్ వేసేటువంటి పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. మరి తప్పు ఎవరిది? ప్రభుత్వానిదా? ముందు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రభుత్వానిదా? లేదంటే ఒకవేళ ఆదేశాలు ఉన్నప్పటికీ టౌన్ ప్లానింగ్ని ధిక్కరించి బిల్డింగ్ కట్టినటువంటి పౌరులదా? లేదా పర్మిషన్ ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్దా? ఎవరు తప్పు? ఇప్పుడు గుడ్డు ముందా ఇత్తు ముందా అనేటువంటి సామెత వస్తుంది. ఇప్పుడు ఎవరు తప్పు అని అంటే ఇప్పుడు హైడ్రా పెట్టి కొన్ని బిల్డింగ్స్ని కూల్చేస్తున్నారు, చెరువుల్లో ఉన్నటువంటి వాటిని, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేటువంటి వాటిని కూలుస్తుంటే అనేక మంది ఇప్పుడు తప్పు అంటున్నారు. మరి వర్షాలు పడినప్పుడు కొద్దిపాటి వర్షం పడింది, దానికి హైదరాబాద్ మునిగిపోయింది రీసెంట్గా 4 రోజుల నాడు. మరి దీనికి బాధ్యత ఎవరు? గత ప్రభుత్వాలు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు నీటి కొరత ఏర్పడింది, తాగునీరు లేదు, మరి దీనికి బాధ్యత ఎవరు అని అంటే గత ప్రభుత్వం అని చెప్తుంది ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం. ఇప్పటికప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టుకుంటూ వెళ్తే సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి ఇంకుడు గుంటలు మస్ట్గా ఉండాల్సిందే అని చెప్పి నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి అద్దె ఇళ్ళని వ్యాపారంగా మలుచుకున్నటువంటి యజమానులు చాలామంది ఉన్నారు. కేవలం అదే వ్యాపారం చేస్తున్నారు హైదరాబాద్లో. మామూలుగా ఏదో ఒక ఇల్లు కట్టుకుని దాంట్లో 2 పోర్షన్లు ఉంటే అద్దెకిచ్చుకోవటం అది వేరు. కానీ కేవలం వ్యాపారం కోసమే అపార్ట్మెంట్లకు ఒకే ఓనర్ ఉంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్రిమెంట్లు ఉండవు, ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరు, కరెన్సీయే కావాలంటారు. బ్లాక్ మనీ మొత్తం వాళ్ళు పోగేసుకుంటున్నారు. అంటే ఈ అద్దె ఇళ్ల ఓనర్ల కారణంగా, చట్టాన్ని వాళ్ళు అతిక్రమించిన కారణంగా, టౌన్ ప్లానింగ్ని ధిక్కరించిన కారణంగా ఎన్ని రకాల రుగ్మతలు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రభుత్వం నోటీసులు ఇచ్చినంత మాత్రం ఉపయోగం వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు కరువుని అధిగమించగలమా ఈ నోటీసుల కారణంగా? కనీసం ఇప్పటికైనా ఈ అద్దెని వ్యాపారంగా చేసుకొని ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడైనా సరే ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా హైదరాబాద్లో దొరికేటువంటి పరిస్థితి ఉండదు అని గ్రహించి నోటీసులు జారీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు. మరి ఈ నోటీసులు అందుకున్నటువంటి ప్రజలు ఇంకుడు గుంతలు తవ్వుతారా ఇప్పటికిప్పుడు, లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.